యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిక్కరగా కేక వేసెను. ఆ సమయంలో దేవుడు కేక వేశాడంట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచతివి అని. అయితే ఇక్కడ మనం ఏంటంటే, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఈ సమస్తాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు. కానీ ఎప్పుడు ఏ విషయంలో జగత్తి పునాది వేయబడక ముందే దేవుడు తండ్రి ఇద్దరు ఏర్పరచుకున్నారు. కానీ ఏ క్షణంలోనన్నా గాని ఎప్పుడు గాని తన బిడ్డ చెయ్యి తన తండ్రి విడవలేదు. కానీ ఇక్కడ సిలువలో తన తండ్రి విడిచాడు. కాబట్టే నా దేవా నన్ను ఎందుకు నువ్వు చెయ్యి విడిచావు అని చెప్పేసి బిగ్గరగా కేక వేశాడు. అక్కడ మనం వినాల్సింది ఏంటిదంటే, బిగ్గరగా ఎందుకు కేక వేశాడంటే, అక్కడ స్త్రీలైన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన సిలువ వేసినప్పుడు భటులు గాని అందరూ ఉన్నారు. కానీ ఆయన చిన్నగా చెప్పొచ్చు, కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట అర్థం అవ్వాలని బిగ్గరగా కేక వేశాడు అనమాట. అయితే కొందరు అక్కడ ఉన్నారు, సిలువ వేసినప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈయన తండ్రి ఆ సమయంలో చేయి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే, అక్కడ తండ్రి చేయి విడిచిపెడితేనే మనకి విముక్తి అనేది కలుగుతుంది. ఆయన ద్వారా, ఆయన రక్తంలో మనం ప్రోత్సహించబడతాం అన్నమాట. ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనము పాపము నుండి మనకి విడుదల అనేది క్షమిస్తుంది అన్నమాట. ఆయన అక్కడ తన బిడ్డని వదిలేశాడు కాబట్టే ఇప్పుడు మనం ఈ రోజు ఆయన పలికిన మాటల ద్వారా మనం ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుకుందాం అన్నమాట. అయితే అక్కడ ఉన్న వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నారు అని ఏలి అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఏలియా శిష్యులలో ఒకడే కదా, ఏలియాను పిలుస్తున్నారు అని చెప్పేసి అక్కడ కొంతమంది మాట్లాడుకున్నారు అనమాట. వెంటనే ఒకడు పరిగెత్తుకొని పోయి స్వాంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చారు. అయితే వాళ్ళల్లో వాళ్ళు ఏలి అని బిగ్గరగా పిలుస్తున్నాడు కదా, ఏలియా వచ్చి ఇతన్ని రక్షిస్తాడేమో, ఏలియా వచ్చి ఇతన్ని కాపాడుతానేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు స్త్రీలందరూ మాట్లాడుకుంటారనమాట. కానీ వాళ్ళల్లో ఒక అతను వచ్చి చిరకను స్పాంజిని అని మూతికి తగిలిస్తారనమాట. అయితే నాలుగో మాట ఏలి సబక్తాని అని బిగ్గరగా ఆయన ఆ సమయంలో కేక వేశాడు అనమాట. యేసుక్రీస్తు దేవునితో మాట్లాడాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు తన తండ్రితో ఎంతో బాధతో, వేదనతో, దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పేసి బిగ్గరగా కేక వేశాడు. ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఒక స్టోరీ చూసాను అనమాట. ఒక చిన్న పిల్లగాడికి చిన్నప్పుడు కుక్క గరిచినప్పుడు ఆ అబ్బాయికి ర్యాబిస్ వ్యాధి అనేది వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు అతనికి ఆ కుక్క వేసినప్పుడు అది విరుగుడికి ఇంజెక్షన్ ఇస్తారనమాట. వాళ్ళ పేరెంట్స్ వేయించలేదు, వాళ్ళు మన క్రిస్టియన్సే. అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు, 10 సంవత్సరాలు వచ్చినాయి, ఆ అబ్బాయికి ఆ వ్యాధి అనేది తగ్గట్లేదు. తగ్గకుండా నోటి నుండి